కడపలో ఈ టైంలో విపరీతంగా వేడిగా ఉండేది. దేవుడు కూడా ఆశీర్వదించాడు. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆశీర్వదించినట్టు చల్లగా ఆ వాతావరణంలో జరుపుకున్నాం. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం ఇంతకు ముందు టీవీ సీరియల్స్ లో చూస్తున్నాం చూడండి. ఎవరన్నా ఋషి యజ్ఞం చేసేటప్పుడు ఈ రాక్షసులు వచ్చి చెడపాలని చెప్పి ఎట్లా ప్రయత్నిస్తాయో వాళ్ళ వంతు ఆ ప్రయత్నం చేశారు. కోవిడ్ వస్తది అని చెప్పి కొంచెం దుష్ప్రచారం చేశారు. ఒక దగ్గర ఏమో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం చుట్టూరు మేమేదో చేసినాము అని చెప్పి, పులివెందల్లో కొన్ని దగ్గరలో మళ్ళీ గలాటాలు పెట్టుకొని మా ఫ్లాగ్స్ లో ఎన్ని లాగటము అంటే రకరకాల దుష్ప్రచారాలు చేయటము వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఏమైనా గాని కడప గడ్డ మా అడ్డ అని చెప్పి ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు మాట్లాడుతునింది. అది కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి మాత్రము క్లియర్ గా ఈ మహానాడుతో క్లారిటీ వాళ్ళకు కూడా వచ్చేయటం జరిగింది. కడపలో కూడా అంత మంచి పేరు రాజశేఖర రెడ్డి గారికి ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన పాలన వల్ల ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఆ కడప కూడా వాళ్ళని తిరస్కరించి తెలుగుదేశం పార్టీ కావాలా అని